నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతుందనే చెప్పుకోవచ్చు. ఇక హరీష్ రావు నేను రాజీనామాకు సిద్ధం అంటూ గన్ పార్క్ వద్దకు వచ్చి తన యొక్క రాజీనామా పత్రాన్ని అయితే మీడియాకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆగస్టు 15వ తారీఖు లోపల 6 గ్యారంటీలను అమలు చేస్తే నా యొక్క రాజీనామాను నేను ఖచ్చితంగా తీసుకోండి, నా రాజీనామాను ఆమోదించండి, నేను ఇక సిద్దిపేటలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పోటీ చేయనని అయితే హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. ఇక హరీష్ రావు వచ్చినటువంటి నేపథ్యంలో గన్ పార్క్ మైలపడింది అనే ఉద్దేశంతో పసుపు నీళ్లతో శుద్ధి చేయడానికి బల్మూరు వెంకట్ ఇక్కడికి రావడం జరిగింది, ఎమ్మెల్సీ. సార్, అసలు మీరు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? హరీష్ రావు కేవలం ఇక్కడ హరీష్ రావు రేవంత్ రెడ్డికి మధ్యలో జరుగుతున్నటువంటి ఇది వాదన, మీరు వచ్చి ఇక్కడ శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులకి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరారు. అసలు హరీష్ రావు గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ముందు వారు సమాధానం చెప్పాలి. ఇంకోటి, రాజీనామా లేఖ సమర్పించినామని చెప్పి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న హరీష్ రావు గారు స్పీకర్ ఫార్మాట్లో ఎట్లా రాజీనామా రేఖ సమర్పించాలి కూడా కనీస అవగాహన లేదా? ఉద్దేశపూర్వకంగా కేవలం ఒక పొలిటికల్ స్టంట్ కోసము పొలిటికల్ మోటివ్ తోటి ఇక్కడ వచ్చి ప్రజల్ని ఏదో మెస్మరైజ్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సరే, హరీష్ రావు గారి సవాల్కి ఏదైతే సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హరీష్ రావు గారు వచ్చారు కాబట్టి పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ హోదాలో నేను వచ్చిన ఆయన ఇచ్చిన మాటకి ఆయన ఇసిరిన సవాల్కి ఆయన కట్టుబడి ఉండి ఆగస్టు 15th రోజు తప్పనిసరిగా దాని లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాము. హరీష్ రావు గారు ఇచ్చిన రాజీనామా లేఖ కూడా మళ్ళీ వారితో మాట్లాడి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ మీ ద్వారా వారు పంపిస్తే తప్పనిసరిగా రుణమాఫీ అయినాక వారి రాజీనామా వృధా కానియకుండా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. నమ్మకం లేకనే దేవుళ్ళపైన ఒట్లు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు కూడా దాన్నే ఎక్కువ కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఒక లెటర్ ముందు పెట్టండి, ఒక పెద్ద మనుషుల దగ్గర మనం ఆ లెటర్ను పెడతాం అనేటువంటి సవాలు కూడా విసురుతున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేము 100% ఆగస్ట్ 15కి మేము చేసి తీరుతాము. మీడియా ముఖంగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. హరీష్ రావు గారు కూడా మొదట దాన్నే యాక్సెప్ట్ చేసారు. మీరు ఏదైతే స్పీకర్ ఫార్మాట్లో మీ రాజీనామా లేఖ మీరు పంపండి, ఆగస్టు 15 లోపల చేయకపోతే అని చెప్పి మీకు కావాలంటే మీరు రండి, నా రాజీనామా లేఖ మీకు ఇస్తా. ఎమ్మెల్యేగా నీ రాజీనామా లేఖ నువ్వు ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీగా నా రాజీనామా లేఖ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆగస్టు 15 లోపల 100% రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాము. మరి చేస్తే దాన్ని ఆమోదింపజేయడానికి స్పీకర్ ఫార్మాట్లో ఏదో తూతూ మంత్రంగా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్ళడం కాదు, రాజకీయ లబ్ధి కోసం ఏదో పొలిటికల్ స్టంట్ కోసం. 10 సంవత్సరాలకు గుర్తుకు రాని అమరవీరులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడానికి కారణం ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళకేమో అగ్గిపెట్ట దొరుకుతుంది, హరీష్ రావు గారికేమో అగ్గిపెట్ట దొరకదు. నీ కుటుంబంలో ఒక్కరు కూడా ఏ ఇబ్బంది జరగదు. 10 సంవత్సరాలుగా విద్యార్థులు నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రజలు కోరుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన అందిస్తున్నారు. 100 రోజుల్లో జీర్ణించుకోలేక గడిల పరిపాలన కావాలని చెప్పి గడిలో ఒక దొర వచ్చి ఈరోజు బయటికి వచ్చి ఆ దొరని మేము ప్రశ్నిస్తే దాంట్లో ఒక జీతగాన్లగిన బయటికి వచ్చి మాట్లాడుతారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటికి రమ్మనండి. ఆగస్టు 15 లోపల తప్పనిసరిగా మేము రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి ఆయనని సవాల్ని స్వీకరించి బయటికి రమ్మని చెప్పండి. అప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు.